సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం బేతోలు గ్రామంలో నిర్వహించిన కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాల వికసిత్ భారత్ సంకల్పయాత్ర సంవత్సర కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎంఓ సుభాష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించారు. పీఎం జన్ ధన్ యోజన, ప్రధాన మంత్రి ఉజ్వల యోజన, సుకన్య సమృద్ధి యోజన, ఆయుష్మాన్ భారత్, రైతు భరోసా, ఆహార భద్రత వంటి పథకాలతో నరేంద్ర మోడీ దేశాన్ని అగ్రభాగాన ఉంచారన్నారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ కనగాల నారాయణ, ప్రత్యేక ఆహ్వానితురాలు నూనె సులోచన, బేతవోలు సర్పంచ్ ఒట్టికూటి చంద్రకళ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వంలో కూడా ప్రభుత్వం ఏంటంటే మార్పులు వస్తుంటాయి పోతుంటాయి, కానీ ప్రభుత్వం అనేది తప్పకుండా ఉంటుంది కనుక ఈ ప్రభుత్వం వచ్చిన అనేకమైన పథకాల్లో కూడా మనందరం కూడా వాటిని లబ్ధి పొందాలని చెప్పి, ఎందుకంటే ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఏ పార్టీ వచ్చినా కూడా ఏకైక లక్ష్యం గ్రామీణ అభివృద్ధి చెందాలి, గ్రామాల్లో ఉన్న ప్రజలకి ఏంటంటే భాగస్వాములు చేయాలని చెప్పి ఒక సంకల్పం ఉంది కనుక ఈరోజు మీరందరూ కూడా ఇక్కడ వచ్చినందుకు పేరు పెట్టిన ధన్యవాదాలు తెలుపుతూ, మరి కాసేపట్లో ఈ యొక్క ఏంటంటే లైవ్ టెలికాస్ట్ ఏదైతే మొదలవుతుందో వాళ్ళందరూ కూడా ప్రభుత్వం చేస్తున్న ఈ యొక్క పథకాల్లో తప్పకుండా మనం ఏంటంటే భాగస్వాములు చేసి మనం కూడా అభివృద్ధి అని చెప్పి మా తరఫున మీకు ఏంటంటే మరి ఏంటంటే విన్నపించుకుంటూ ఈ అవకాశం వచ్చిన ప్రజలందరూ కూడా పేరు పెట్టిన ధన్యవాదాలు తెలుపుతూ తెలియజేసుకుంటున్నాను. జై హింద్, జై భారత్. స్థానంలో నిలపొచ్చు అనేటటువంటి సంకల్పం వారు ఈ సందర్భంలో ఈ సంకల్పాన్ని ఎందుకు తీసుకున్నారంటే 2047 సంవత్సరం కల్లా మన భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థను ప్రపంచ దేశాల్లో మొదటి స్థానంలో ఉంచాలనేటటువంటి ఏకైక లక్ష్యంతో వారు ఏదైతే సంకల్పం తీసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టారో దానికి మీరందరూ కూడా సంక్షేమ పథకాలను వినియోగించుకొని వారి సంకల్పం నెరవేరేటట్టుగా 2047లో మన దేశాన్ని ప్రపంచ దేశాల్లో ఉన్నత స్థానంలో నిలిపేటట్టుగాను మన బాధ్యతలను మనం నిర్వర్తించాలని, ఏ విధమైన పక్షపాతం లేకుండా ఉండాలని చెప్పి ఒక ప్రతిజ్ఞ చేయాల్సి ఉంటుంది ఆఖరిలో. అది కూడా అయిపోయే వరకు అందరూ శ్రద్ధగా ఉండి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సిందిగా కోరుతూ ఈ యొక్క కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా. తెలంగాణ రాష్ట్రంలో 5 లక్షలు భారతదేశం పడుతుంది. ఈ 5 లక్షల రూపాయలను కూడా తెలంగాణ భారత్ ఉన్నటువంటి 29 రాష్ట్రాల్లో ఎక్కడైనా ఉపయోగించుకోవచ్చు. తెలంగాణతో పాటు మిగిలిన 28 రాష్ట్రాల్లో కూడా ఆయుష్మాన్ భారత్ పథకం అనేది అమలవుతుంది. ఆరోగ్యశ్రీ ఆయుష్మాన్ భారత్కి అనుబంధంగా ఉన్నటువంటి హాస్పిటల్లో మీకు ఉన్నటువంటి ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా కానీ రాష్ట్రంలో కాకుండా దేశం మొత్తం మీద జమ్మూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎక్కడైనా కానీ వైట్ రేషన్ కార్డు అర్హత కలిగి ఉండి ఆయుష్మాన్ భారత్కి అర్హులైనటువంటి అందరూ కూడా 5 లక్షల రూపాయల వరకు ఆయుష్మాన్ కార్డు ఉపయోగించుకోవచ్చు. థ్యాంక్ యూ. సంవత్సరాలలోపు పూర్తి స్థాయిలో స్వయం సమృద్ధి సాధించి అభివృద్ధి చెందేలా కృషి చేస్తానని వలసవాద భావజాలం ఏ రకంగా ఉన్నా వదిలించుకుంటాను అని ఎంతో గర్వంతో దేశ వారసత్వాన్ని కాపాడుకుంటాను అని దేశంలోని ఐక్యతా భావాలను బలోపేతం చేసి దేశ రక్షణకు కృషి చేస్తున్న వారి పట్ల గౌరవమును కలిగి ఉంటాను అని దేశ పౌరులుగా మా విధులను మేము సక్రమంగా పాటిస్తాము అని ప్రతిజ్ఞ చేస్తున్నాను. జై హింద్, జై భారత్.